నమస్కారం. న్యూస్ 9 టీవీ తెలుగు వార్తలకి స్వాగతం. నేడు బాసర సరస్వతి నిలయం కన్నీటి నిలయమైంది. చదువుల తల్లి ఒడిలో ఉన్నత చదువులు చదువుకోవాల్సిన బిడ్డ ఇవాళ విగత జీవిగా పడుంటే చూసేటుళ్ల కళ్ళలో నీళ్లాగడం లేదు. అడ్వుగడ్డ బాసర IIITల ఇవాళ మంటలు రేగుతున్నాయి. 300 మంది కాదు, ఏకంగా 3000 మంది పోరగాళ్లు రోడ్ల మీదకి వచ్చిండ్రు. కడుపు మండిన కన్నబిడ్డలు కళ్ళెర్ర చేసి అడుగుతున్న ప్రశ్న ఒకటే, మా చావుల మీదనే మీ రాజకీయం నడుస్తుందా? మా ప్రాణాలంటే మీకు అంత చులకనా? అసలు ఏం జరిగిందంటే, తేజస్విని అనే బిడ్డకు మార్చి 13న మామూలు జ్వరం వచ్చింది. క్యాంపస్ లో ఉన్న మెడికల్ సెంటర్ కు పోతే అక్కడ మందులున్నాయో లేవో తెలియదు. కానీ పట్నం దవాఖానకు పంపేలోపే ఆ బిడ్డ ప్రాణం గాల్లో కలిసింది. మార్చి 16న ఆ చిన్నది కన్ను మూసింది. జ్వరం వస్తే ప్రాణం పోవుడు ఏంది సామి? అక్కడ డాక్టర్లు ఉన్నారా లేక కాంపౌండర్లతోటే కథ నడిపిస్తున్నారా అని విద్యార్థులు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. క్యాంపస్ లో కనీస వైద్యం అందకనే తేజస్విని చనిపోయిందని పోరగాళ్లు గొంతు చించుకుంటున్నారు. అది మెడికల్ సెంటరా లేక కేవలం పేర్లు రాసుకునే గదియా అని ప్రశ్నిస్తున్నారు. మాకు చదువు మాట పక్కన పెట్టండి, ముందైతే మమ్మల్ని బతకనియండి అంటూ 3000 మంది విద్యార్థులు క్యాంపస్ గేట్ల కాడ బైఠాయించిండ్రు. ప్రధాన డిమాండ్లు ఇవే. ఆసుపత్రిల అధ్వానపు సదుపాయాలను వెంటనే బాగు చేయాలి. నిర్లక్ష్యం వహించిన అధికారుల మీద కఠిన చర్యలు తీసుకోవాలి. తేజస్విని కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఊరుకునే ప్రసక్తే లేదు. చూడండి, ఇది ఒక తేజస్విని చావు కాదు, వ్యవస్థలో ఉన్న లోపాల వల్ల జరిగిన హత్య అని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. ఇంత పెద్ద యూనివర్సిటీలో 1000 మంది విద్యార్థులు ఉండే చోట ఒక ఎమర్జెన్సీ వస్తే కాపాడే దిక్కు లేకపోవడం సిగ్గుచేటు కాదా? అధికారులు ఏం చేస్తున్నారు? పాలకులు ఏడవడుకుండ్లు. రేపు ఇంకో బిడ్డకి ఏదైనా అయితే ఎవడు బాధ్యత వహిస్తారు? బాసరా క్యాంపస్ అంతా ఇప్పుడు న్యాయం కావాలి అనే నినాదాలతో దద్దరిల్లింది. పోలీసులు భారీగా మోహరించినప్పటికీ విద్యార్థులు మాత్రం వెనక్కి తగ్గట్లేదు. తేజస్విని ఆత్మకు శాంతి కలగాలంటే అక్కడ వ్యవస్థ మారాలి. మళ్ళీ ఏ తల్లి తన బిడ్డను కోల్పోవద్దు. మరి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందిస్తుందా లేక ఎప్పటిలాగే కమిటీల పేరుతో కాలయాపన చేస్తుందా? వేచి చూడాల్సిందే. ఈ వార్తకు సంబంధించిన తాజా అప్డేట్స్ మా ఛానల్ ని చూస్తూనే ఉండండి. న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.